హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము కంపెనీ అకౌంట్స్ చేయబోతున్నాము. కంపెనీ అకౌంట్స్ లో ప్రీమియం తో చేస్తున్నాం. కంపెనీ అకౌంట్స్ అంటే ప్రీమియం. సో ఇక్కడ ప్రీమియం అంటే అడిషనల్ అని అర్థం. ప్రీమియం ప్రీమియం అంటే అడిషనల్ అంటే ఎక్కువ తీసుకోవడం. సో ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ తన యొక్క షేర్ వాల్యూని, సపోజ్ ఇక్కడ ప్రాబ్లం లో కూడా ఇచ్చారు చూడండి, 10 రూపీస్ ఒక షేర్ వాల్యూ అనుకోండి. కంపెనీ యొక్క ఒక షేర్ వాల్యూ 10 రూపాయలు అయితే కంపెనీ ఏం చెప్తుందంటే, మేము 10 రూపాయలకు మీకు అమ్మము, మీరు అంతకు మించి మాకు ఇవ్వాలి. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఎంతో కొంత ఎక్కువ అడుగుతుంది. 2 రూపీస్, 3 రూపీస్ ఆర్ 5 రూపీస్. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ షేర్ ఫేస్ వాల్యూ లేదా పార్ వాల్యూ అంటాం. షేర్ వాల్యూ 10 రూపీస్ అయినప్పుడు అడిషనల్ గా ఇంకొక 5 రూపీస్ అడుగుతుంది. ఒక షేర్ పైన ఇంకొక 5 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి, మాకు 15 రూపీస్ కావాలి అని అడుగుతుంది. మరి మనకు రిటర్న్ వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏం చేస్తారంటే, మనం ఏదైతే కొంటామో షేర్ ని, సపోజ్ ఇక్కడ మనం 10 రూపాయలు పెట్టి షేర్ కొంటే, ఈ రోజు మనం 10 రూపాయలు పెట్టి షేర్ కొంటే, రేపు మళ్ళీ మనం ఆ షేర్ ని అమ్మినప్పుడు, మనం అమ్మినప్పుడు 11 రూపాయలు, 12 రూపాయలు, 16 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మార్కెట్ వాల్యూని బట్టి మనకి ఇక్కడ మనం అమ్మినప్పుడు రావచ్చు. ఒకవేళ ఈ కంపెనీ నష్టాల్లో ఉందనుకోండి, అప్పుడు షేర్ వాల్యూ 10 రూపాయలు ఉండేది 9 రూపాయలు రావచ్చు, 8 రూపాయలు రావచ్చు, 6 రూపాయలు రావచ్చు, 1 రూపాయి అయినా కూడా రావచ్చు. మరి ఇక్కడ 10 రూపీస్ పెట్టి షేర్ వాల్యూ ఉన్నప్పుడు 5 రూపీస్ కంపెనీ ఎక్కువగా అడిగితే మనకు 5 రూపాయలు నష్టమే కదా, మనకు 5 రూపాయలు నష్టం కదా. కానీ మనకు 5 రూపాయలు నష్టం అని భావించినా కూడా ఈ కంపెనీకి మంచి వాల్యూ ఉంటుంది. ఆ కంపెనీకి మార్కెట్ లో మంచి వాల్యూ ఉంటుంది. అలాంటి కంపెనీ షేర్స్ దొరికితేనే మనకి ఎక్కువ, ఆ కంపెనీ షేర్స్ కొంటేనే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది, ఆ కంపెనీని నమ్మొచ్చు, ఆ కంపెనీకి లాభాలు అధికంగా ఉంటాయి. మనం ఒకవేళ ఈ 15 రూపాయలు ఇప్పుడు పే చేస్తే కూడా రేపు మార్కెట్ లో ఈ షేర్ ని అమ్ముకునేటప్పుడు షేర్ ఫేస్ వాల్యూ ఏమో 10 రూపాయలే ఉంటుంది, కానీ మనం అమ్మినప్పుడు దాని మీద 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా మంచి మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, స్టార్ట్అప్ కంపెనీస్ కూడా కొన్నిసార్లు ఇవ్వచ్చు. సో మొత్తానికి ఏంటంటే, కంపెనీ మీద నమ్మకం ఉన్నవాడు 5 రూపాయలు పోయినా నాకు చింత లేదు, నాకు ఆ కంపెనీ షేర్స్ కావాలి అని కొనేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ కొన్నప్పుడు ఏమవుతుందంటే, ఫేస్ వాల్యూ ఏమో 10 రూపాయలే ఉంటుంది. ప్రీమియం షేర్స్ అంటే 5 రూపాయలు షేర్ హోల్డర్ ఎక్కువగా పే చేయాలి. మరి కంపెనీ డబ్బులు ఎందుకు తీసుకుంటుంది ఎక్కువగా? ఈ 5 రూపాయలు ఎందుకు తీసుకోవాలి ఎక్కువగా అంటే, కంపెనీ ఎందుకు తీసుకుంటుంది అంటే, భవిష్యత్తులో తిరిగి బోనస్ రూపంలో బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి వాడుకుంటుంది. మీకు ఇంటర్మీడియట్ లెవెల్ ఇవి లేదు, బట్ జస్ట్ వినండి, ఒక ఐడియా ఉంటుంది. సో ఈ 5 రూపాయలతో ఎక్కువగా తీసుకునేది కదా, ఈ 5 రూపాయలు ఎక్కువగా తీసుకోవడం ఏం చేస్తుందంటే, భవిష్యత్తులో మనకు పండుగలు వస్తే బోనస్ ఇస్తారు కదా, పండుగ వచ్చింది అనుకోండి, అడిషనల్ గా ఏదో ఒకటి కంపెనీ గిఫ్ట్ గా ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఇచ్చేదానికి ఏం చేస్తుందంటే, ఇక్కడ బోనస్ లాగా ఈ తీసుకున్న అమౌంట్ ని వాడుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఒకటి బోనస్ షేర్స్ కోసం వాడుకుంటుంది, బోనస్ షేర్స్. రెండవది ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఏవైతే ఎక్స్పెండిచర్స్ వస్తాయో, స్టార్టింగ్ లో కంపెనీ వాళ్ళు ఖర్చులు పెట్టి స్టార్ట్ చేస్తారు, బట్ ఆ ఎక్స్పెండిచర్స్ ని కంపెనీనే భరించాలి కాబట్టి కొద్దిగా ఆ ఖర్చుల్ని తగ్గించుకుంటా వస్తుంది. ఎవరి ఇయర్ అకౌంట్ లోనే పెట్టి ఇంత ఖర్చు అయ్యిందని ఆ ఖర్చుల్ని ఏం చేస్తుందంటే తగ్గించుకుంటా వస్తుంది. సో ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఈ ఖర్చుల్ని తగ్గించాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ వచ్చిన డబ్బుల్ని ఇక్కడ వాడుకుంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైం ఏం చేస్తుందంటే, కమిషన్స్ ఏమైనా ఇచ్చి ఉంటుంది, స్టార్టింగ్ లో కమిషన్స్ అనేవి పే చేసి ఉంటారు. సో అలాంటి కమిషన్స్ పే చేయడం కోసం కూడా ఇక్కడ వచ్చిన డబ్బుల్ని ఇక్కడ వాడుకుంటుంది. ఓవరాల్ గా ఏం లేదు, వాళ్ళు స్టార్టింగ్ లో కష్టపడి పెట్టారు కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఏవో కొన్ని ఉంటాయి, వాటిని తిరిగి మళ్ళీ వాళ్ళు చేత్తో వేసుకోకుండా ఇలా షేర్ హోల్డర్స్ దగ్గర తీసుకొని ఆ ఖర్చుల్ని కొద్దిగా రద్దు చేసుకుంటా, క్యాన్సిల్ చేసుకుంటా వచ్చేస్తారు. అయితే మరి వీళ్ళు కొంటారా? ఇలాంటి వాళ్ళు ఈ ప్రీమియం షేర్స్ ఎవరైనా తీసుకుంటారా మరి అంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే, కంపెనీ మీద నమ్మకం. ఈ కంపెనీ భవిష్యత్తులో లాభాలు ఎక్కువ సంపాదించేస్తుంది, లాభాలు ఎక్కువ సంపాదించి మన డబ్బులు మనకు వస్తాయి, ఇంకా అడిషనల్ గా కూడా మనకు డబ్బులు వస్తాయి అని నమ్మకం మీద కొంటారు ప్రీమియం షేర్స్ ని. ఇకపోతే అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, ఈ ప్రాబ్లం ఏముంది అంటే, స్టార్ కంపెనీ లిమిటెడ్. ఓకే, స్టార్ కంపెనీ లిమిటెడ్ చూద్దాం. బుక్స్ ఆఫ్ స్టార్ కంపెనీ లిమిటెడ్ 20
20,000 షేర్స్ 10 రూపాయలతో ప్లస్ ప్రీమియం 5 రూపీస్. కంపెనీ ఏం చేస్తుంది, 20,000 షేర్స్ ని ఇష్యూ చేసింది. 20,000 షేర్స్ లో షేర్ వాల్యూ ఎంత 10 రూపీస్, ప్రీమియం ఎంత 5 రూపీస్, టోటల్ కలిపితే 15 రూపీస్. షేర్ వాల్యూ ఏమో 10 రూపాయలే. దీన్ని పార్ వాల్యూ అంటారు, ఫేస్ వాల్యూ అంటారు, షేర్ వాల్యూ అంటారు. సో షేర్ వాల్యూ 10 రూపాయలు, దీని మీద ప్రీమియం ఎంత ఉంది 5 రూపీస్ ఉంది. ఓకేనా? ఈ 5 రూపీస్ ప్రీమియం అంటే ఈ రెండు కలిపితే ఎంత 15 రూపాయలు. 15 రూపీస్ కి ఇక్కడ షేర్స్ అనేవి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఈ 15 రూపీస్ ని ఎట్లా తీసుకుంటా ఉంది అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ లో 5 రూపీస్, చూడండి అప్లికేషన్ లో 5 రూపీస్, అలాట్మెంట్ లో 7 రూపీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ లో 3 రూపీస్, 5, 7, 3, 5, 7, 3, టోటల్ ఎంత 15 రూపీస్. మరి ఈ 10 రూపీస్ ఫేస్ వాల్యూతో పాటు ఇది కూడా వసూలు చేసేసింది. ఎక్కడ వసూలు చేసింది అంటే అప్లికేషన్ తో 5 రూపీస్ అయితే ఇన్క్లూడింగ్ 2 రూపీస్ ప్రీమియం, అలాట్మెంట్ 7 రూపీస్ అయితే ఇన్క్లూడింగ్ 3 రూపీస్ ప్రీమియం. ఈ 3 + 2 ఎంత 5 రూపీస్. ఇక్కడ ఒక 2 రూపీస్, ఇక్కడ ఒక 3 రూపీస్ ని ఇందులోనే కలిపేసి ఇచ్చేసింది, ఇందులోనే కలిసిపోయింది. సో అప్లికేషన్ టోటల్ 5 రూపీస్ ఇన్క్లూడింగ్ 2 రూపీస్ ప్రీమియం, ఇన్క్లూడింగ్ అంటే కలిసి ఉంది. 5 రూపాయల్లో 5 రూపీస్ లో 2 రూపీస్ వచ్చి ప్రీమియం. ఇక్కడ అలాట్మెంట్ లో 7 రూపీస్ లో, అలాట్మెంట్ ఎంత 7 రూపీస్, 7 రూపీస్ లో 3 రూపీస్ ఏంటి ప్రీమియం. సో 3 + 2 ఎంత 5 రూపీస్ ప్రీమియం అయింది. ఓకే, మళ్ళీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంత 3 రూపీస్. సో ఇప్పుడు ఈ టోటల్ ఎంత 3, 7, 5 మొత్తం కలిపితే 15 రూపీస్. సో అలాట్మెంట్ టైంలో కానీ అప్లికేషన్ టైంలో కానీ తనకి ఇష్టం వచ్చిన టైంలో ఏదో ఒక టైంలో ఇక్కడ ప్రీమియం ని తీసేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనము ఎంట్రీస్ రాయాలి. ఎంట్రీస్ సేమ్ వస్తాయి, ఒక టూ లైన్స్ యాడ్ అవుతాయి. దేనికి 2 టైమ్స్ ప్రీమియం ఇష్యూ అయింది కాబట్టి ఆ 2 టైమ్స్ ప్రీమియం కి ఒక లైన్ యాడ్ అవుతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాబ్లం నిన్న చేసినట్లే ఉంటుంది. ఆ 2 లైన్స్ ఏదో ఎక్కడ యాడ్ అవుతుంది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, అప్లికేషన్ తో పాటు సేమ్ అంతేమా, ప్రతిదానికి 2 ఎంట్రీస్ చూడండి. అప్లికేషన్ కి 2 ఎంట్రీస్, అలాట్మెంట్ కి 2 ఎంట్రీస్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి 2 ఎంట్రీస్. ఎంట్రీస్ ఏమి ఇక్కడ మారలా, ఎంట్రీస్ అలాగే వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది, అప్లికేషన్ తో పాటు ఏమొచ్చింది మనకి డబ్బులు వచ్చేసాయి. స్టార్టింగ్ లోనే డబ్బులు వచ్చేసాయి కాబట్టి బ్యాంక్ రాసుకుంటాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఇక్కడ క్లియర్ గా రాసుకోవాలి, చాలా క్లియర్ గా రాయాలి నెరేషన్. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ వచ్చేసింది కదా, అప్లికేషన్ తో పాటు అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చింది 5 రూపీస్ తో వచ్చింది. 3 రూపీస్ ఏంటి అప్లికేషన్ అమౌంట్, 2 రూపీస్ ఏంటి ప్రీమియం. ఈ 5 లో ఏమేమి ఉంది, ఈ 5 రూపీస్ లో ఏమేమి ఉంది 3 + 2. ఈ 5 రూపీస్ లో 3 + 2 5 రూపీస్ అవుతుంది. ఓకే, అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares at the rate of 5 rupees each, including అంటే కలిసిపోయింది, ఇంక్లూడింగ్ అంటే కలిసి ఉంది, దానిలోనే కలిసి ఉంది. ఇంక్లూడింగ్ 2 రూపీస్ ప్రీమియం, at share application. సో క్లియర్ గా రాసుకోండి. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ వచ్చింది, బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares. 20,000 shares పైన ఎంత వచ్చింది 20,000 × 5 అంటే 1 lakh వస్తుంది. 20,000 × 5 ఎంత వచ్చింది 1 lakh వచ్చింది. 1 lakh, ఇక్కడ 1 lakh అప్లికేషన్ తో పాటు మనకి వచ్చింది. 20,000 shares at ఓకేమా, బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 shares at 5 rupees each, including 2 rupees at share application time. సో 2 రూపాయలు ఇక్కడ కలిసిపోయి ఒకేసారి రావడమే ఎట్లా వచ్చింది అంటే
బ్యాంక్ లో కలిసిపోయి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం రాయాలి? దీన్ని ఏం చేయాలి? షేర్ అప్లికేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో సారీ, షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఎక్కడ రాయాలి? ఇది షేర్ క్యాపిటల్ కి పోతుంది. టు షేర్ క్యాపిటల్ అకౌంట్ మా ఇక్కడ యాడ్ అయ్యేది, ఇదే ఇంపార్టెంట్. అక్కడ ఏమైంది? 3+2 కదా, 5 రూపీస్ అంటే 3+2. సో ఇక్కడేమో షేర్ అప్లికేషన్ కి ఎదురుకేమో 1 lakh వస్తుంది. షేర్ క్యాపిటల్ ఎంత? 20,000. ఇక్కడ బ్రాకెట్ రాసుకోండి, మీకు కొంచెం క్లియర్ గా ఐడియా వస్తుంది. 20,000 ఇంటూ 3 రూపీస్ దట్ ఈక్వల్ టు 60,000. ఎందుకు? 3 రూపీస్ మాత్రమే షేర్ క్యాపిటల్. రిమైనింగ్ 2 రూపీస్ ఏంటి? షేర్ ప్రీమియం. షేర్ ప్రీమియం. 2 షేర్ ప్రీమియం లేదా షేర్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్. ఇక్కడ ఏం రాశారు? 20,000 ఇంటూ 2 రూపీస్. 2 రూపీస్ వచ్చింది కదా. 20,000 ఇంటూ 2 40,000. ఓకే, ఇక్కడ సపరేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ సపరేట్ అయిపోయింది. నెరేషన్ ఏంటి? బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాం కదా. బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్. ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయింది? క్యాపిటల్ కి అయ్యింది, ప్రీమియం కి అయ్యింది. బీయింగ్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్. ఎంత? షేర్ క్యాపిటల్ కి ఎంత ఇచ్చాం అది కూడా రాయాలి. షేర్ క్యాపిటల్ 20,000 షేర్స్ at the rate of 3 rupees each and మళ్ళీ ఇది కూడా రాయాలి. అండ్ ఇదేంటిది? అండ్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ ప్రీమియం రిజర్వ్. 20,000 షేర్స్ at the rate of 2 rupees each at 2 రూపాయలతో ఇచ్చాం కదా. షేర్ ప్రీమియము 20,000 కి 2 రూపీస్ తో ఇచ్చాము. అట్ ఏంటి? షేర్ అప్లికేషన్ వద్ద ఇవన్నీ చేసాము అని అర్థం. అట్ షేర్ అప్లికేషన్. సో ఒక ఎంట్రీ చిన్నదే, అమౌంట్ చిన్నదే, నెరేషన్ మాత్రమే పెద్దది. ఎంట్రీ చిన్నదే, మామూలు 2 లైన్స్ రాసాం. షార్ట్ కట్లు చూడండి, ఏముంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. మనం ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ చేసాం, 2-3, దాంట్లో ఇదే వచ్చింది. ఇది కూడా అంతే. షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్. దీన్ని ప్రూఫ్ చేసాం లాస్ట్ వీడియోస్ లో. ప్రూవ్ అయింది కదా. ఒకసారి చూసుకోండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, అందులో ఎట్లా ప్రూవ్ చేసాం అనేది మనకు ఉంది. ఓకే, ఇకపోతే అడిషనల్ ఇక్కడ జాయిన్ అంటే ఏంటి చూడండి. ఇది ఇక్కడ ఇంటూ పెడుతున్నా, స్టార్ పెడుతున్నా. 2 షేర్ ప్రీమియం రిజర్వ్ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. ఎంత? 20,000 షేర్స్ కి 2 రూపీస్ ఈచ్ తో 40,000 వచ్చింది. నెరేషన్ మాత్రం ఒక పేరాగ్రాఫ్ రాసినంత రాయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అలాట్మెంట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎప్పుడు, ఫస్ట్ కాల్ ఎప్పుడు ఉంది, ఫైనల్ కాల్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇంత నెరేషన్ మనం రాయాల్సిందే. సో ఇప్పటికి ఒక స్టేజ్ అయిపోయింది, అప్లికేషన్ స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అలాట్మెంట్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ. యాక్చువల్గా ఇది ఇక్కడ 1, 2 పెట్టుకోండి మా. ఇది 1, ఇది 2, 1, 2. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ రాద్దాం. 1, 2, 3 వేసుకోండి. 6 ఎంట్రీస్ వస్తాయి. 2 ఎంట్రీస్ అయిపోయినాయి, ఇంకా 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 4 ఎంట్రీస్ ని మనం ఇక్కడ నోట్ చేద్దాం. ఇప్పుడు థర్డ్ ఎంట్రీ ఎక్కడ? అలాట్మెంట్ గురించి రాయాలి. థర్డ్ ఎంట్రీ అలాట్మెంట్ కోసం రాస్తాం. ఓకే, థర్డ్ ఎంట్రీ అలాట్మెంట్ రాసేటప్పుడు ఏమవుతుంది? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్. చూడండి, మూడో ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ టు షేర్ క్యాపిటల్. మామూలుగా అయితే ఇది ఒకటే రాసి వదిలేయాలి ఇక్కడ, కానీ మళ్ళీ ఏమైంది? ఇక్కడ అలాట్మెంట్ లో కూడా ప్రీమియం వచ్చింది.
ప్రీమియం వచ్చింది. సో దాన్ని కూడా మనం ఇక్కడ రాయాలి. టు షేర్ ప్రీమియం, టు షేర్ ప్రీమియం అకౌంట్, షేర్ ప్రీమియం అకౌంట్. ఇప్పుడు చూడండి, షేర్ క్యాపిటల్ కి ఎంత వస్తుంది, అలాట్మెంట్ కి ఎంత, 7 రూపాయలు, 7 రూపీస్. అమౌంట్ చాలా జాగ్రత్తగా వేయండి. సో అలాట్మెంట్ ఎంత, 20,000 షేర్స్ పైన 20,000 షేర్స్ ఇంటూ 7, టోటల్ కి ఎంత అడిగినాము మనము కంపెనీ తరఫున అంటే 1,40,000 రూపీస్ అడిగాము. ఇప్పుడు ఇందులో 3 రూపీస్ ఏముంది అంటే ప్రీమియం ఉంది. 3 రూపీస్ పోతే మిగిలింది ఎంత, 4 రూపీస్. చూడండి, 4 + 3 = 7 రూపీస్. 3 రూపీస్ ఏంటి, ప్రీమియం. 4 రూపీస్ ఏంటి, షేర్ వాల్యూ. షేర్ వాల్యూ ఉంది, ప్రీమియం ఉంది. షేర్ వాల్యూ అడిగిపోతుంది, క్యాపిటల్ అకౌంట్ కి పోతుంది. 4 రూపీస్ బ్రాకెట్ రాసుకోండి. 20,000 ఇంటూ 4 రూపీస్ 80,000. మళ్ళీ ఇక్కడ 20,000 ఇంటూ 2 రూపీస్ 3 రూపీస్ 60,000 రూపీస్. ఈ అమౌంట్ రాలేదు, ఇంకా డ్యూ ఉంది, రాలేదు, అలాట్మెంట్ కి మనం పిలవాలి, పిలుస్తున్నాం, అప్పుడు ఇది రాస్తున్నాం డ్యూ అని. ఇక్కడ చూడండి, బీయింగ్ అమౌంట్ డ్యూ, బీయింగ్ అమౌంట్ డ్యూ ఎప్పుడు, అట్ అలాట్మెంట్, షేర్ అలాట్మెంట్, on 20,000 shares. 20,000 shares ఎంత, 20,000 షేర్స్. అలాట్మెంట్ అమౌంట్ ఏమో 4 రూపీస్, ప్రీమియం అమౌంట్ ఏమో 3 రూపీస్. రెండు సపరేట్ గా రాసాం. on 20,000 shares at 4 rupees each, అండ్ ఇది రెండోది, అండ్ దీనికి అండ్ ప్రీమియం అమౌంట్ ఆన్ 20,000 షేర్స్ at 3 రూపీస్ ఈచ్. సపరేట్ గా రాసాం. మామూలుగా అయితే ఇంక్లూడింగ్ 3 రూపీస్ అని కూడా రాసేయచ్చు. 7 రూపీస్ రావాలి, ఇంక్లూడింగ్ 3 రూపీస్ అనేదా నెరేషన్ రాస్తే మీనింగ్ అదే. కానీ మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి సపరేట్ గా రాసుకుంటే మళ్ళీ ఫర్దర్ ఎప్పుడైనా నోట్స్ అట్లా తిరిగేసినప్పుడు ఎగ్జామ్స్ టైం అప్పుడు గుర్తుకు రావాలి కాబట్టి, అప్పుడు గుర్తుకు రావాలంటే ఇట్లా రాసుకోండి. బీయింగ్ అమౌంట్ డ్యూ అట్ అలాట్మెంట్ ఆన్ 20,000 షేర్స్ at 4 rupees each అండ్ ప్రీమియం అమౌంట్ ఆన్ 20,000 షేర్స్ at 3 rupees ఈచ్. రెండు సపరేట్ గా రాసాం. అమౌంట్స్ ఇక్కడ సపరేట్ గా చూపించాం, ఇక్కడ టోటల్ అమౌంట్ చూపించాం, ఇక్కడ అమౌంట్ వేసాం, ఇక్కడ సపరేట్ గా చూపించాం. ఇంత రాస్తే గానీ మనకు ఒక ఎంట్రీ అర్థం కాదు. కాబట్టి ఎగ్జామ్ టైంలో అర్థం కాదు, ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. అంత స్పూన్ ఫీడింగ్ లాగా బాగా స్పూన్ తీసి నోట్లో పెట్టేసినట్టు అర్థమైపోయినట్టు బాగుంటుంది. ఏమి ఇప్పుడు మళ్ళీ అడిగితే చెప్పేస్తాం. కానీ ఇదే ఆన్సర్, ఇదే క్వశ్చన్ ని ఎగ్జామ్ కి ముందు 1 year తర్వాత 6 months తర్వాత అడిగితే అలాట్మెంట్ ఆడుందో, ఫస్ట్ కాల్ ఆడుందో, సెకండ్ కాల్ ఆడుందో, అప్లికేషన్ ఆడుందో, గోవింద మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి రావచ్చు. ఓకే, మామూలే, మనము అంతే, అందరూ అంతే. ఓకే సరే, ఇప్పుడు వీటి మీద మనకి అమౌంట్ వచ్చింది. సో అమౌంట్ వచ్చినప్పుడు మొత్తం కలిపే వస్తుంది కాబట్టి అక్కడ ఏమి మనకు సపరేట్ కాదు. సో అమౌంట్ మొత్తం కలిపే వచ్చేస్తుంది. ఇది 4వ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో ఇక్కడ ఏంటి, 20,000 ఇంటూ 7 1,40,000. ఇప్పుడు నెరేషన్ ఒకటే రాసుకున్నా ఇబ్బందిలా. ఇప్పుడు ఒకటే నెరేషన్ రాసుకోవచ్చు. బీయింగ్ అమౌంట్ రిసీవ్డ్, డ్యూ కాదు ఇక్కడ, అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 20,000 షేర్స్ at the rate of ఎంత, 7 rupees ఈచ్. ఇప్పుడు కలిపి రాసాం ఎంట్రీ, 7 rupees ఈచ్, ఇంక్లూడింగ్, ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ 3 rupees ప్రీమియం, అమౌంట్. ఇక్కడ సపరేట్ ఎంట్రీ రాసాం కాబట్టి సపరేట్ గా నెరేషన్ కూడా సపరేట్ గా రాసాం. ఇక్కడ
కలిసిపోయి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, మొత్తం డబ్బులు ఇచ్చేసాడు. కాబట్టి కలిపి రాసాము, ఎంట్రీ కూడా ఒకటే రాసాం, ఇక్కడ నెరేషన్ కలిపేసాం. ఓకేనా, ఇది అలాట్మెంట్. నిన్న ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి పెద్ద వేరియేషన్ లేదు, తేడా లేదు, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది. కాకపోతే ఈ స్టార్ మార్క్ ఉంది చూసారా, ప్రీమియం అనేది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రీమియం రిజర్వ్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ లో ఉంటుంది. దాన్ని క్రెడిట్ లో పెడతాం, క్యాపిటల్ లాగానే క్రెడిట్ లో భావించి దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ వాడుకుంటారు బోనస్లకో లేదా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కోసమో లేదా కమిషన్స్ కోసమో దేనికో దానికి వాడేస్తారు. కాబట్టి దాన్ని ఇక్కడ మనము చూపిస్తాం, క్రెడిట్ లో పెట్టి రిజర్వ్ లాగా చూపించి రిజర్వ్ లాగానే ఖర్చు పెట్టేస్తాం. ఇదేంటిది, అలాట్మెంట్ కి ఎన్ని వచ్చాయి ఎంట్రీస్, 2 ఎంట్రీస్. అప్లికేషన్ కి ఎన్ని వచ్చాయి, 2 ఎంట్రీస్. అలాట్మెంట్ కి 2 ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది నెక్స్ట్, ఇంకా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఇక్కడ ఏముంది, ప్రీమియం గట్రా ఏం లేవు, డైరెక్ట్ 3 రూపాయలు ఉంటే 3 రూపాయలు పిల్ చేసింది కంపెనీ, 3 రూపీస్ ఉంది, 3 రూపీస్ కూడా కంపెనీ పిల్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ తుడిపేసి వద్దాం అలా కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఇప్పుడు 5th ఎంట్రీ 6th ఎంట్రీ వస్తాయి, 2 ఎంట్రీస్ వస్తాయి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి. ఇక్కడ ప్రీమియం లేదు కాబట్టి ఎంట్రీ చాలా సింపుల్ గా అయిపోతుంది. సో ఇక్కడ ఎంట్రీ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే, ఇది 5th 6th ఎంట్రీ. 5th ఎంట్రీ ఏముంది, 5th ఎంట్రీ ఏముంది, 5th ఎంట్రీ. సో 5th ఎంట్రీ ఏమొస్తుంది, షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ 2, షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెటార్ 2, షేర్ క్యాపిటల్ అకౌంట్ 2, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత, 3 రూపీస్. బ్రాకెట్ రాసుకోండి, 20,000 ఇంటూ 3, ఇది మీకు అర్థం అవడానికి. 20,000 ఇంటూ 3 60,000. ఇక్కడ అమౌంట్ వస్తుందా, రాలే, కంపెనీ పిలిస్తే వాళ్ళు పంపిస్తారు. సో డ్యూ ఉంటుంది ఇక్కడ. సో బీయింగ్ అమౌంట్ డ్యూ ఆన్ 20,000 షేర్స్ at 3 rupees each at first and final call. ఫస్ట్ ఫైనల్ కాల్ కి 3 రూపీస్ అమౌంట్ రావాల్సి ఉంది. ఓకే, ఒక ఎంట్రీ అయిపోయింది. లాస్ట్ ఎంట్రీ 6th ఎంట్రీ. ఇప్పుడు అమౌంట్ వచ్చేసింది. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ 2 షేర్స్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 60,000. Narration being amount received on 20,000 shares at the rate of 3 rupees each. ఎప్పుడు, అట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఓకే, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. సింపుల్ గా 6 ఎంట్రీస్ వస్తే 6 ఎంట్రీస్ రాసేస్తాం. లాస్ట్ ఎంట్రీని ప్రూఫ్ చేద్దాం. రాసేసుకొని ఉంటే ఒకసారి రాసేసుకున్నారు చూసుకోండి. ఇప్పుడు దీన్ని ప్రూఫ్ చేద్దాం. ఎట్లా చూడండి, ఇక్కడ డెబిట్ లో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉంది, ఇక్కడ క్రెడిట్ లో ఫస్ట్ అండ్ ఫైనల్. ఫస్ట్ నెరేషన్ తుడిపేద్దాం. ఇక్కడ నెరేషన్ తుడిపేసాము. ఓకే, ఇక్కడ నెరేషన్ తుడిపేద్దాం. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఏం మిగిలింది చూడండి, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్. ఇక్కడ ఈ ఫస్ట్ ఫైనల్ డెబిట్ ని, ఇక్కడ ఈ ఫస్ట్ ఫైనల్ క్రెడిట్ ని క్యాన్సిల్ చేసేసాం. ఏం మిగిలింది, క్రెడిట్ లో షేర్ క్యాపిటల్ ఉంది, డెబిట్ లో బ్యాంక్ ఉంది. ఎంట్రీ ఏమొస్తున్నప్పుడు, బ్యాంక్ అకౌంట్ డేటార్. ఈ బ్యాంక్ అకౌంట్ డేటార్ 2, ఇది కిందికి వస్తే 2 షేర్ క్యాపిటల్. మీరు ఫస్ట్ రాశారు కదా, మనం లాస్ట్ వీడియోలో ప్రూఫ్ చేసాం. ఎవడైనా ఎక్సో వైనో జెడ్ఓ ఎక్స్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నప్పుడు ఎంట్రీ ఏం రాసాం, క్యాష్ అకౌంట్ డేటార్ 2 క్యాపిటల్ అకౌంట్, అని రాసాం. ఇక్కడ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇక్కడ క్యాష్ కి బదులు ఏమొచ్చిందంటే చూడండి, బ్యాంక్ వచ్చింది. ఇక్కడ క్యాపిటల్ బదులు ఏమొచ్చింది, షేర్ క్యాపిటల్ వచ్చింది. సేమ్ ఎంట్రీనే, మీరు ఇంటర్మీడియట్ రాసిందే. ఇక్కడ ఏమొచ్చింది, క్యాష్ అకౌంట్ డేటార్ 2 క్యాపిటల్ రాసాం స్టార్టింగ్ లో. ఇక్కడ ఏమైంది, బ్యాంక్ అకౌంట్ డేటార్ 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చింది. క్యాష్ కి బదులు బ్యాంక్ వచ్చింది, క్యాపిటల్ కి బదులు షేర్ క్యాపిటల్ వచ్చింది. సో ఇవి మనకి
సింపుల్ గా ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కంపెనీ అకౌంట్స్ లో ఉన్నటువంటి 6 ఎంట్రీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫెదర్ అకౌంట్స్ అకాడమీ. మరిన్ని వీడియోస్ చేద్దాం, ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి 2 సార్లు చేసే ప్రాబ్లమ్స్ రావు. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత వస్తుంది ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కువ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనం ఇంకా అన్ని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.